హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే మేము వచ్చేసి రీసెంట్గా చెరువుగట్టు టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఎందుకు అమావాస్య రోజు ఎక్కువ మంది పబ్లిక్ వెళ్తూ ఉంటారు, అవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్లనే నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో వీడియో వాయిస్ కొంచెం డిస్టర్బింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే సమ్మర్ కదా. సో ఆరు పడుకున్నాడు, ఫ్యాన్ అయితే పెట్టారనమాట. ఇంకొకటి, బిల్డింగ్లో చాలా మంది పిల్లలు ఉంటారు, ఎప్పుడు సౌండ్స్ చేస్తూనే ఉంటారనమాట. మీకు బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఏడుపు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. సో ఏం చేయలేను అనమాట, అందుకనే నేను లాంగ్ వీడియోస్ అసలు చేస్తలేను. టైం ఉంటలేదు అనమాట. లాంగ్ వీడియోస్ నేను అంత కష్టపడి చేసిన ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే దగ్గర అస్సలు కుదురుతలేదు అనమాట. ఫ్యాన్స్ ఆఫ్ చేస్తేనేమో పిల్లలు అసలు పడుకోలేరు, ఎండలు ఎంత బీభత్సంగా కొడుతున్నాయో మనందరికి తెలిసిందే కదా. సో అందుకనే కొంచెం లాంగ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ అయితే చేస్తలేను అనమాట. ఇంకా చెరువుగట్టు టెంపుల్కి మా అమ్మ వెళ్తూ ఉందన్నమాట. సో అమావాస్యకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నట్టయితే ఎవరో చెప్తే తను కూడా వెళ్తుంది అనమాట. సో తనకు మంచి జరుగుతుంది కాబట్టి నాకు కూడా చెప్పింది, ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట, వెళ్దాం రా అంటే. ఇంకా నేను పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి అంటే కొంచెం కష్టం కదా. అండ్ ఇంకొకటి, ఒక డే అక్కడే స్టే చేయాలన్నమాట. ఇంక ఇద్దరు పిల్లలతోటి వెళ్ళాలి అంటే కష్టం అన్నట్టు అట్లా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చానమాట. ఇంక ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా రా అనేసి అడిగితే సరేలే, నేను కూడా ఎప్పటి నుంచో వెళ్దాము అనుకుంటున్నా. మెయిన్గా వచ్చేసి ఆపరేషన్ బండ అనేసి ఒకటి ఉంటుంది అనమాట అక్కడ. సో దానికోసం నేను వెళ్ళాలి అన్నట్టయితే అనుకున్నాను అనమాట. ఇంకా సరే అనేసి బయలుదేరినాము. ఇంకా మార్నింగే బయలుదేరినాం అనమాట. మధ్యాహ్నం కల్లా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ ఇంకా కోనేరులో స్నానాలు చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ 3 to 3.5 hours అయితే పట్టింది అనమాట దర్శనము. ఈ సమ్మర్లో పిల్లలతో దర్శనం చేసుకోవడం అంటే మస్తు కష్టం అనిపించింది అనమాట. కానీ దేవుడి కోసం అయితే వెళ్ళిన అనమాట నేను. సో అదే కష్టం అనిపించింది. దానికన్నా కష్టం ఇంకేమనిపించింది అంటే మధ్యాహ్నం ఒక 2 నుంచి చూసుకోవచ్చు, 2 నుంచి నైట్ 2:33 వరకు కూడా అసలు జనాలు ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నారనమాట. సో ఆ జనాలల్లో ఏమన్నా తెచ్చుకోవాలి, బయటికి వచ్చి వాటర్ బాటిల్ కానివ్వండి, టీ కానివ్వండి, అట్లా దేనికోసమన్నా మనం బయటకు వచ్చినాం అనుకోండి, మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మినిమం 2 hours అయితే పడుతుంది అనమాట. సో అంత ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఎందుకు అంతమంది ఉన్నారో నాకు కూడా తెలియదు అనమాట. నార్మల్గా బాగానే ఉంటారు జనాలు అన్నట్టు అయితే చెప్పుండే అనమాట అమ్మ. కాకపోతే మేము వెళ్ళింది వచ్చేసి ఆదివారం అమావాస్య అనమాట. సో ఇంకా చెప్పలేమన్నమాట, 3 lakhs 4 lakhs ఇంచుమించు వచ్చారు అన్నట్టయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారనమాట. సో అంతమంది పబ్లిక్ని నేను ఏ టెంపుల్లో చూడలే. చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్ని టెంపుల్స్కి వెళ్తున్నా కానీ అంతమంది పబ్లిక్ని అయితే నేను ఎక్కడ చూడలే అనమాట. సో కొంచెం కష్టం అనిపించింది. అనవసరంగా వచ్చిన అన్నట్టయితే చాలాసార్లు ఫీల్ అయినా అనమాట. సరే అట్లా అనుకోవద్దు, తప్పు. మనం దేవుడిని నమ్మి వచ్చినాం కాబట్టి ఆ దేవుడి పైన భారం వేసి అయితే ఉందాము అన్నట్టయితే ఇంకా ఓపిక చేసుకొని అయితే ఉన్నాను అనమాట. మార్నింగ్ వెళ్ళాల్సింది కానీ ఇంకా అక్కడ చాలా మంది పబ్లిక్ ఉండేసరికి మళ్ళీ మార్నింగ్ అయింది అనుకోండి, ఇంటికి వెళ్ళడానికి లైన్ కడతారు కదా ఇంకా జనాలు. మళ్ళీ ఇంకా మేము ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడలేము అని చెప్పేసి నైట్ 2-2:30 అట్లా ఇంటికైతే బయలుదేరిపోయినాం అనమాట. సో జనాల స్టోరీ అయితే అది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ స్టెప్స్ లేవన్నమాట, నార్మల్గానే వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు బండ పైన. సో ఆ స్టోరీ ఏంటంటే, నార్మల్గా మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు టికెట్స్ ఉంటాయి కదా, ఎక్కువ ప్రైస్ ఉన్నాయి ఏంది అంటే మనకు కొంచెం తొందరగా దర్శనం అవుతుంది అన్నట్టు అయితే అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ అట్లా చేయకండి. ఇక్కడ వచ్చేసి మనకు 10 rupees టికెట్ ఉంటుంది, 50 rupees టికెట్ ఉంటుంది అనమాట. సో నేనేమన్నా మా అమ్మ వాళ్ళతో అంటే 50 rupees తీసుకుందాం, తొందరగా అయిపోతుంది, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. సో మా అమ్మ వాళ్ళు ఏం చెప్పినారు అంటే 50 rupees తీసుకుంటే మనం గుండ్ల మధ్యలో నుంచి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఇందాక చూపించిన చూడండి, అట్లా మెట్లు ఉండవు అనమాట కొంచెం దూరం వరకు. సో అట్లా వెళ్ళాల్సి వస్తుంది, మనకు పిల్లలతో అవ్వదు, వద్దు అనేసి అయితే చెప్పున్నాను అనమాట. ఇంకా నేను కూడా అదే అనుకున్నాను, ఎందుకంటే గుండ్ల మధ్యలో నుంచి నేను సరిపోను అన్నట్టయితే నాకు అనిపించింది. సో అందుకోసమే ఇంకా 50 rupees అయితే తీసుకోలేదనమాట, 10 rupees తీసుకున్నాము. దీంట్లో కూడా ఒక దగ్గర నాకు రిస్క్ అనిపించింది అనమాట. ఫస్ట్ గుండుది దాటేటప్పుడు అసలు నేను సరిపోతా అనుకోలేదన్నమాట. ఆరుని ఎత్తుకొని అయితే నేను పట్టాను. సో నా ముందున్న అతనికి అయితే ఆరుని ఇచ్చేసిన అనమాట. ఆరు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాడు, నాతోనే ఉంటాడు. మా అమ్మ మా అన్న అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలే అనమాట. దర్శనం అయ్యి ఇంటికి వచ్చేంత వరకు కూడా నేనే పట్టుకున్నాను అనమాట ఆరుని. అదేంటో తెలియదు అసలు, ఆరు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడాడు అనమాట. ఈవెన్ వాళ్ళ డాడీ దగ్గరికి కూడా తను ఎక్కువ వెళ్ళాడు అంటే మరీ
మరీ వెళ్ళడానికి కాదు, కొంచెం వెళ్తాడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, కానీ మ్యాక్సిమం తనకు అమ్మనే కావాలన్నమాట. సో ఆరు అయితే అట్లా చేస్తాడు. ఇంకా తనని ఎత్తుకొని ఎక్కుతుంటే నాకైతే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అనమాట నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే మీరు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ ప్లేస్ ఎట్లుంటుంది అనేసి. సో తెలియని వాళ్ళకి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఆ స్టెప్స్ అనేటివి మొత్తం కొండపైకి ఇట్లా ఉంటాయి కదా, అసలు ఇంకా అటు ఇటు జరగడానికి ఉండదు అనమాట. ఆరు ఏమో ఏడుస్తున్నాడు, ఏడుచుకుంటా వాళ్ళు ఒక్క దగ్గర ఉండరు కదా, మెలికలు తిరుగుతూ ఉంటారు. తనని పట్టుకోవడానికి పోయి నేను ఎక్కడ కింద పడిపోతానా అన్నట్టు ఫుల్ భయం వేసింది అనమాట. అక్కడ ఒకటి మంచి ప్లేస్ ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి, అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు భయం వేస్తుంది. ఇంకా వెనుక ఉన్న వాళ్ళు మళ్ళీ సపోర్ట్ చేస్తారో లేదో అన్నట్టయితే ఇంకా అక్కడికి వెళ్ళలేదు అనమాట. వెళ్ళకుండానే వచ్చేసినాము. ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా నాకు ఎక్కువ తీయడానికి స్కోప్ లేకుండే, ఎందుకంటే నేను ఆరుని పట్టుకొని ఎక్కడం దిగడమే కష్టం అనమాట. ఆడికి ఇంకా ఫోన్ కెమెరా ఆన్లోనే పెట్టుకొని చిన్న చిన్నవి అయితే క్యాప్చర్ చేయగలిగిన. సో చూస్తున్నారు కదా, మధ్యాహ్నం మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి జనాలు ఎంతమంది ఉన్నారో. అండ్ ఇది వచ్చేసి నైట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. మళ్ళీ నైట్ మేము వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అసలు కొంచెం కూడా ఖాళీ లేదనమాట. చూస్తున్నట్టయితే అసలు అప్పుడు టైం వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు 1:30 నుంచి 2:30 అట్లా అవుతుండొచ్చు అనమాట. సో అక్కడ నిద్ర చేస్తే అంత పవిత్రం అన్నట్టయితే ఫీల్ అవుతారనమాట ప్రతి ఒక్కరు. ఇంకొకటి ఆ రోజు ఆదివారం అమావాస్య అవ్వడంతో జనాలు ఇంకా ఎక్కువ మంది వచ్చినారనమాట. అసలు ఎందుకు అమావాస్య రోజు అంతమంది పబ్లిక్ ఉంటారు అంటే, నార్మల్గా ఒక రోజు వెళ్ళి దండం పెట్టుకొని వస్తారంట. అంటే అమావాస్య రోజే దండం పెట్టుకొని అది నెరవేరిన తర్వాత ఇన్ని అమావాస్యలు వస్తాము అన్నట్టయితే మొక్కుకొని వెళ్ళి అక్కడ నిద్ర చేసి వస్తారంట. సో ఎంతమందికి ఎన్ని కోరికలు తీర్చుంటే అక్కడికి అంతమంది భక్తులు వస్తారు చెప్పండి. సో నాకైతే కొంచెం భయము, కొంచెము ఏమంటారు ఇబ్బంది కలిగినా కూడా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని రాగలిగిన అనమాట. ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా అయితే తీయడానికి ట్రై చేస్తాను.